పల్లి గారితో మొదలు పెడదాం. శాస్త్రి గారు, మనకి గురుదోషం లేదు అని ఇంతకటి నుంచి అనుకుంటున్నాము. అనుకున్న ఫలితాలు ఇవ్వరు గురువు ఈ యొక్క రాసుల్లో ఉన్న వాళ్ళకి అని అనుకుంటున్నాం కదా. ఆ రాసులు ఏవి? ఆ రాసులు వాళ్ళకి ఏం చేసుకుంటే అనుకున్న ఫలితం వస్తుంది? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే? 2, 5, 7, 9, 11 ప్రాంతాల అంటే ఆ రాసుల వారికి ఎక్కువ అనుకూలమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇందాక అదే విధంగా మళ్ళీ కూడా అన్ని రాసుల వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే మనం అనుకునే విధానంలో ఒకటి శుభ ఫలితం, ఒకటి అశుభ ఫలితం అని నిర్ణయం తీసుకుంటాం. ఆ తీసుకునే విధానంలోనే ఒక చమత్కారం ఉంటుంది. జన్మరాశిలో గురు సంచారం జరిగినప్పుడు ఎక్కువ మంది అశుభ ఫలితాన్ని చెప్తూ ఉంటారు. సహజంగా కూడా అది అలా ఊహించుకునే వాళ్ళకి అది అశుభ ఫలితంలాగా అనిపిస్తుంది. అయితే అక్కడ జరిగేది ఏంటి? జన్మరాశిలో గురు సంచారం కష్టపెడతాడు అంటే అర్థం విద్య నేర్చుకోవడానికి కష్టపడవలసి వస్తుంది. అలాగే ప్రతి పని ఉద్యోగ సాధనకి కష్టపడవలసి వస్తుంది, ఇంటర్వ్యూలు గట్రా. అలాగే ప్రతి దాంట్లో కూడా కష్టపడి ఫలితాన్ని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది జన్మంలో ఉన్న గురువు గారు. కాబట్టి అక్కడ కష్టం ఉంటేనే ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఫలితం ఇస్తున్నాడు కానీ కష్టపడమని చెప్తున్నాడు. అలాగే రెండో స్థానంలోకి వచ్చేసి రెండో స్థానం ఆయన కూడా అధికమైన ధన యోగం ఇచ్చేవాడే కాబట్టి ధనస్థానం, మాట, గౌరవం, మర్యాద అన్నీ కూడా ఏ రాశి వాళ్ళకైనా సరే గురువు గారు రెండో స్థానంలో ఉంటే ఆ విధమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే మూడో స్థానంలోకి వచ్చారనుకోండి, మూడో స్థానం వస్తే కమ్యూనికేషన్స్, వ్యవహారాలు, ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవడం, మరి ముందు చూపుగా ఆలోచన చేసుకోవడం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆలోచన ప్రణాళికలు చేయడంలో అతను వ్యక్తిగతంగా చేసే స్పీడ్ తగ్గుతుంది. అంటే అక్కడ ఏంటి, చెడు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అంటే మూడో ఫలితం అంటే అక్కడ శని జన్మ గురుస్తృతి అని గురువు బాలారిష్టంలో కూడా మూడో స్థానంలో మంచిది కాదని చెప్తాడు. అలాగే ఇంకో చోట అయినా మామూలుగా గోచారవశాత కూడా మూడో స్థానం గురువు అంత అనుకూలం కాదు అని చెప్తున్నారు. కాదు అనే దానికి అర్థం మన విధానంలో చూసుకుంటే అక్కడ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఏర్పాటు చేసుకోవడానికి టైం పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దాదాపు ఉదాహరణగా ఇప్పుడున్న విషయాలలో ఈ ఐటీ సెక్టార్లో జాబ్ చేసేవాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొంతకాలం ఉద్యోగాన్ని ఆపి కొత్త కోర్సులు నేర్చుకొని మరలా జాయిన్ అవుతారు. అంటే అక్కడ గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ ఏంటి? డెవలప్మెంట్ కోసమే కదా. అయితే దాన్ని మనం ఏమనుకుంటున్నాం, అక్కడ డిస్టర్బ్ అయింది అనుకుంటున్నాం. అట్లాంటి స్థితిని ఇచ్చేవాడు మూడో స్థానంలో గురువు. అంటే కమ్యూనికేషన్ని పెంచుతాడు, విద్యను పెంచుతాడు, రాబోయే ఆ పెంపుదల కోసం ఏర్పాటయ్యే విధానాన్ని మనం తప్పుగా ఆలోచన చేస్తాం. అలాగే నాలుగో స్థానంలో పరిచయాలు పెంచడం, మరి కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రాంతాలని దర్శించడం అలా ఉంటుంది. అంటే ఒక చోట స్టెబిలిటీ ఉండడు అనే ఉద్దేశంతో అది చెడు ఫలితంగా చెప్పబడుతుంది. సహజంగా అది నిజం కూడా అదే. అంటే ఈ మిక్స్డ్ మాటలై అంటే ఈ జాబ్లో వెళ్ళేసి మళ్ళీ వెంటనే ఇంకో జాబ్లోకి మారిపోవడం, నెలల్లోనే సంవత్సరాల దాకా ఉండకుండా అతి త్వరగా ఆ మార్పు చెందడం. చతుర్థంలో గురువు ఉన్నప్పుడు త్వరగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది చెడు ఫలితంగా ఆలోచన చేసే వాళ్ళకి చెడు ఫలితమే. అదే దానిలో కూడా మంచి ఫలితం చూపించడానికి ఎలా ఉంటుంది, అతను స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాడు, స్పీడ్గా ఎక్కుతున్నాడు. 1వ మెట్టు నుంచి 10వ మెట్టు ఎక్కాలంటే ఒక్కసారి జంప్ చేయలేడు. కాబట్టి అయితే కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్కో సంవత్సరం ఒక్కోటి మార్చుకోండి. ఇతను తొందరగా స్కిల్స్ బాగా ఉన్నాయి రెడీగా, అప్పుడేమవుతుంది, త్వరగా ఎక్కేసేయటం. అలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంటుంది, అటు ఇటు కాకుండా సమాధానాలు ఉంటాయి. అలాగే పంచమంలో గురువు ఉంటే ఎవరికైనా సరే మంచి సంతాన యోగం ఉంటుంది, ఆర్థిక యోగం ఉంటుంది, మరి విద్యా యోగం ఉంటుంది. కొత్త విషయాలని తెలుసుకోవడానికి, అనేక విషయాల్లో పార్టిసిపేట్ చేయడానికి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పనికొచ్చేది పంచమంలో గురువు ఉంటే. పంచమంలో గురువు ఎవరికి ఉంటున్నాడు? ఇప్పుడు కుంభరాశి వారికి ఉంటున్నాడు. అలాగా 6వ స్థానంలో కూడా గురువు ఉంటే అది
6 గురువు మంచిది కాదు అని చెప్తున్నాడు. 6 అంటే షష్టం కదా, 6వ స్థానంలో గురువు అంత అనుకూలత కాదు. ఎందుకు అనుకూలత కాదు? అక్కడేమంటే శత్రు రుణ రోగ కారకం షష్టం అంటాడు. శత్రువుల్ని, రుణాలని, రోగాల్ని ఇచ్చేవాడు. వీటన్నిటికీ వ్యతిరేకి ఈ గురువు గారు. శత్రువులు ఉండరు ఆయనకి, ఆయన ఎవరిని శత్రుత్వంతో చూడడు. రుణాలు చేయడు, రుణాలు ఇవ్వడు, చేయడు. ఆ రోగాలు, అనారోగ్య సమస్యలు కూడా ఆయన దగ్గర పెద్దగా ఉండవు. అంటే వాటన్నిటికీ ఇష్టం లేని వ్యక్తి ఆ డిపార్ట్మెంట్ మీద ఆధిపత్యం చూపించమంటే కుదరదు. అందుకోసం అక్కడేమవుతుంది, ఆయన ద్వారా శత్రువులు ఉండరు, ఆయన ద్వారా రుణాలు ఉండవు, ఆయన ద్వారా రోగాలు రానివ్వడు. వచ్చిన వాటికి వేరే గ్రహాల ప్రభావం ఉండవచ్చు, దశలు, జాతక ప్రభావం ఇవన్నీ. కానీ గురువు గారి ద్వారా మాత్రం ప్రత్యేకంగా ఇవి రావు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ నిస్తేజంగా ఉంటాడు ఆయన, అట్లా ఎక్కువ ఫోర్స్గా మన మీద ప్రభావం చూపించాడు. వేరే గ్రహాల ద్వారా ఏదైనా ఆపద వచ్చిందంటే అది గురువుగారి అకౌంట్లో కలిపేస్తుండటం వలన ఇబ్బంది కనపడుతుంది. అందుకని ఆయన గురువు గారు అన్నిట్లో కూడా శుభుడే. గురుత్వం అంటేనే గొప్పతనం. ఆ గొప్పతనం కలిగిన గురువు ప్రతి దాంట్లో కూడా మనకు వీలైనంత శుభ లక్షణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అని అర్థం. తర్వాత సప్తమ గురువు ఎల్లవేళలా సప్తమంలో ఉండే గ్రహం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలంటే ఒక గురువు గారికి మాత్రమే చెప్పాలి. ఏ గ్రహం సప్తమంలో అంత అనుకూలత ఉండదు. గురువుగారు మాత్రం సప్తమంలో ఉంటే ఇంకా అధికంగా పనిచేస్తాడు, అధికమైన విషయాలని మనకు అనుకూలపరుస్తాడు. వివాహాలు అవుతాయి. మరి వివాహం కాని వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసి తప్పకుండా వివాహం చేస్తాడు. ఆ గురు సంబంధం కలిగితే చాలు. అలాగే ధన ధాన్యాలకు లోటు లేకుండా చేస్తాడు. విద్యలు, ఉద్యోగాలు, విదేశీయానాలు వీటన్నిటికీ కూడా సప్తమంలో గురువు ఉన్న వాళ్ళకి అంటే దాదాపుగా ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి ఇంతకుముందు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన కష్టాలన్నీ కూడా ఒక పక్కకు నెట్టి శుభాల్ని పరంపరగా ఇస్తాడు. అందుకని ధనస్సు రాశి వాళ్ళకి చాలా స్పెషల్ అని ఒక మాట చెప్పుకో. సప్తమం అనేది ఒకటి, స్వక్షేత్రం అనేది ఒకటి, రెండు అవుతున్నాయి. గురువుగారి స్వక్షేత్రం కాబట్టి. సరే, అది అయిపోయిన తర్వాత అష్టమంలోకి వెళ్తాం. అష్టమ గురువు అంటే సహజంగా ఏ గ్రహం అయినా సరే అష్టమంలో ఉంటే పాపగ్రహం కింద చెప్తారు. మరి అష్టమంలో ఉండే గ్రహం ఏం చేస్తుంది? ఆరోగ్య భంగము, ఆయుష్ భంగము, అవమానకరము, ఇలాంటి విషయాలు. గౌరవ భంగం అంటే ఒక చోట చెప్తే అవమానము, అగౌరవం అనేది మరణంతో సమానం అని చెప్తాడు. అంటే ఈయన అగౌరవాన్ని, అవమానాన్ని పొందగలగటం అనేది మరణంతో సమానం. అంటే మరణం కూడా 8వ స్థానందే. దాంతో సమానమైన అవమానం, అగౌరవమే కలుగుతాయి. మరణం దాకా తీసుకెళ్ళే గ్రహం కాదు. కాకపోతే కొంచెం అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న మాట పడవలసి వచ్చే పరిస్థితి ఎంత పెద్దవాళ్ళకైనా ఆ సమయంలో ఉంటుంది. అది గురువుగారి యొక్క అష్టమంలో గురువు ఉంటే వచ్చే లక్షణం. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రాదు, ఏదో ఒకటి అడ్డుపడుతుంది. అంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది, కొంచెం ఒక అడుగు ముందుకు వేసే స్థితి ఆగిపోతుంది తప్ప అది ప్రత్యేకమైన బ్యాడ్ అనేది ఈ గురువు గారి ద్వారా రాదు. తర్వాత వచ్చి 9వ స్థానం భాగ్యం. భాగ్య గురువు అంటే ఇంక అసలు భాగ్యాన్ని కురిపిస్తాడనే చెప్పాలి. అంటే అన్ని రకాల భాగ్యము అనేదంటూ ఇంకొక విశేషం ఉంది. సంతానము భాగ్యమే, వివాహము భాగ్యమే. ధనం ఒక్కటే కాదమ్మా, ధనంతో పాటు గౌరవము, మర్యాద, కీర్తి, ధనము, సంపద, మరి పిల్లలు, విద్య, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక రకమైన కీర్తి, గౌరవం, గుర్తింపు ఒక్కసారిగా ఉబికి వస్తాయి. అంటే అన్ని రకాల విషయాలని కూడా భాగ్యం కిందనే ట్రీట్ చేయాలి. భాగ్యం అనే పేరుతోటి పిలవాలి. అంటే పితృభాగ్యం, మాతృభాగ్యం, అట్లా సంతాన భాగ్యం, అలా పేర్లతో. అంటే ఏదైనా భాగ్యమే. అన్ని రకాల భాగ్యాలని ఇచ్చేవాడు గురువు. ఆ గురువు దృష్టి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. అలాగే ఆ రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉన్న గురువు బాగా స్పెషల్గా, ఎక్కువగా బాగా అనుకూలంగా పనిచేస్తాడు. సరే, ఇక 10వ స్థానం గురించి చెప్తాం. 10వ స్థానం అంటే ఏమిటి? ఉద్యోగ స్థానం అని చెప్పుకుంటాం.
ఉద్యోగ స్థానంలో కూడా. అయితే ఈ గురువు గారి కారకత్వంలో ఉద్యోగ స్థానం ఉన్నప్పటికీ కూడా దాన్ని మించిన శని గారికి కూడా ఉద్యోగ సంబంధం ఉంటుంది, గురువు గారికి కూడా ఉంటుంది. ఈ విధానంలో ఏమవుతుంది, ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేదాన్ని కొంచెం ఆగుతుంటుంది, స్పీడ్ తగ్గుతుంది. ప్రమోషన్లు గట్రా వాగ్దానాలు ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ నీకు ప్రమోషన్ ఇస్తాను, ఇప్పుడు కాదు, అలాగే నీకు నెక్స్ట్ ఇయర్ జాబులు ఇస్తాను అన్నీ అట్లా నెక్స్ట్ వచ్చే నెల వచ్చే వారం అట్లా వాయిదాలు పడే పద్ధతే తప్ప వెంటనే స్పీడ్గా అయ్యే పనికి దశమ గురువు అంత అనుకూలం కాదు. లేకపోతే ఏకాదశంలో గురువు ఉంటే సర్వశ్రేష్టం. ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలు ఇస్తారు అన్నప్పుడు సాక్షాత్ గురువే ఉన్నప్పుడు శుభ పరంపర వస్తుంటుంది. ఇక దాని గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు, శుభ పరంపర. ఇకపోతే 12వ స్థానం. ఆ 12వ స్థానంలో ఉన్న విషయం ఏంటంటే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు. ద్వాదశాష్టమ జన్మస్థో శని రంగారకో గురు స్థానభ్రష్టం ధన వ్యయం కుర్వంతు ప్రాణ సందేహం. కొంచెం అనారోగ్యాన్ని ఇస్తాడు, ప్రయాణాలను ఇస్తాడు, ట్రాన్స్ఫర్లు ఇస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇస్తాడు, ట్రాన్స్ఫర్లు ఇస్తాడు. ఇలాగా మార్పులు జరిగే అవకాశం 12వ స్థానంలో ఉంటే ముందు అక్కడి నుంచి మార్పు జరుగుతుంది. అట్లా మార్పులు జరిగే సమయం 12వ స్థానంలో గురువు ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఆ 12వ స్థానం ఇప్పుడు ఎవరికి ఉంది, కర్కాటక రాశి వాళ్ళకు. అంటే అనుకూలత ఉంటూనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, నిన్నటి దాకా లేని వాళ్ళు వస్తూ ఉంటాయి. అలాగా 12 రాసుల వాళ్ళకి ఉండే ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. చిన్న అవరోధాలే కానీ పెద్ద ప్రమాదాలు ఏమీ లేదు. గురువు గారంటేనే అసలు అపరాధాల్లోనే బెనిఫిట్ ఉంది. నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తితేనే అక్కడ బస్సు అందుతుంది. ఈ పరిగెత్తడం శ్రమ అనుకుంటే నీకు బస్సు అందదు, ఇది శ్రమ అనుకుంటే ఏది జరగదు. ఈ శ్రమ పెట్టినందుకు గురువు గారు మనకేం జరుగుతుంది, తర్వాత బస్సు అందు. అంటే ముందు కష్టంలో నుంచే కదా సుఖం వచ్చేది. అది ఆయన ఇచ్చిన కష్టాలన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వైభవానికి సుఖానికి సంకేతాలే అని